ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన టాప్ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నీ పెరుగుదల, వికాసము, అలాగే వికాస దశలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, గమనించగలరు. అలాగే 1 or 2 క్వశ్చన్స్ వేరే చాప్టర్ నుంచి ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 30 క్వశ్చన్స్ మీకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీరు వీడియో చూసేటప్పుడు నేను ఆన్సర్ చెప్పకముందే ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో ఆన్సర్స్ పెట్టుకుంటారండి. లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మనం టెట్కి 40 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే టెట్ డిఏకి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే, వీడియో పూర్తి నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడని అంచనా వేయడం. ఆప్షన్ 1, వికాసాలు పరస్పర సంబంధంగా సాగును. ఆప్షన్ 2, వికాసం అవిచ్ఛిన్న ప్రక్రియ, వికాసంను ప్రాగుక్తీకరించవచ్చును. ఆప్షన్ 4, వికాసం పరస్పర చర్యల ఫలితం. దీనికి సరైన సమాధానం మీరు బుక్లో రాసుకోండి. నేను సరైన సమాధానం ఇక్కడ టిక్ మార్క్ చేస్తున్నాను. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3, వికాసంను ప్రాగుక్తీకరించవచ్చును అయితే సరైన సమాధానం అవుతుంది. తర్వాత రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. అనువంశికతకు ప్రాథమిక ఆధారం. ఆప్షన్ 1, సైటోప్లాజం. ఆప్షన్ 2, హార్మోన్లు. ఆప్షన్ 3, జన్యువులు. ఆప్షన్ 4, పోషకాలు. దీనికి సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ 3, జన్యువులు అనేది అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం. ఆప్షన్ 1, క్రేగ్ ఆల్బర్స్టన్ యొక్క ధనాత్మక వికాస సిద్ధాంతం. అర్నాల్డ్ గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. వైగాట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం వచ్చి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే పియాజే రాసిన రచనలు ఏమున్నాయో కామెంట్ చేయండి. అలాగే పియాజే సూచించిన సిద్ధాంతంలో ఎన్ని దశలు ఉంటాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూస్తే, ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి. చూద్దాం. ఇటు పక్క చూస్తే 1, 3 నుంచి 10 సంవత్సరాలు, శైశవ మరియు యుక్త వయసు, మధ్య వయసు. 3, 14 సంవత్సరాల లోపు వయసు. దీన్ని జతపరుద్దాం. 3 నుంచి 14 సంవత్సరాలు అనేది ఎవరంటే ఎలిజబెత్ హర్లాక్ అంటుంది. శైశవ మరియు యుక్త వయసు, మధ్య వయసు అనేది ప్రొఫెసర్ కుప్పుస్వామి అంటాడు. 14 సంవత్సరాల వయసు ఏంటంటే భారత జనాభా గణన అంటుంది. దీనికి చూద్దాం. ఫస్ట్ 1 సి, రెండవ దానికి వచ్చి ఏ, మూడవ దానికి వచ్చి బి. దీనికి ఆప్షన్లు ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ 1 సి, రెండవది వచ్చి ఏ, మూడవది వచ్చి బి. ఆప్షన్ 3 అనేది అయితే సరైన సమాధానం అయితే అవుతుంది, గమనించగలరు. నెక్స్ట్ 5th క్వశ్చన్, వీరు అనువంశికవాదులు కారు. ఆప్షన్ ఏ, ఆల్పోర్ట్, డగ్డేల్, గోడార్డ్. ఆప్షన్ బి, గోడార్డ్, ఫ్రీమన్, బాగ్లే. ఆప్షన్ సి, వాట్సన్, బాగ్లే. ఆప్షన్ డి, గాల్టన్, పియర్సన్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ సి. ఎవరంటే దీనికి సరైన సమాధానం వాట్సన్, బాగ్లే అనేవాళ్ళు ఎవరంటే పరిసరవాదులు అనమాట. అలాగే WC బాగ్లే రచించిన ఒక రచన ఉంటుంది, ఆ రచన కామెంట్ చేయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే, శారీరక మార్పులైన మానసిక మార్పులైన ఒక్కసారిగా సంభవించకుండా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుందని చెప్పే నియమం ఏంటని అంటున్నారు. ఏంటంటే కొత్తగా మార్పు రాకుండా గతంలో ఏదైనా పని జరుగుంటే కొత్తగా రిజల్ట్ వస్తుందని చెప్పి కొత్తగా ఏమైనా మార్పులు వస్తే దానికి సంబంధించి వికాస నియమం ఏంటని అంటున్నారు. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం 2 నిర్దేశక పోకడలు కలిగి ఉండవచ్చు. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. వికాసం ఉమ్మడిగా ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చి వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ అనేది అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 7, కవలలను, అన్నదమ్ములను, దాయాదులను పరిశీలించడం ద్వారా ఫ్రీమన్ వీటి మధ్య సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపారు. ఆప్షన్ 1, పరిసరాలకు, ప్రజ్ఞకు. ఆప్షన్ 2, అనువంశికతకు, ప్రజ్ఞకు. ఆప్షన్ 3, పరిసరాలకు, అభ్యసనకు. ఆప్షన్ 4, అనువంశికతకు, సహజ సామర్థ్యాలు. దీనికి సరైన సమాధానం వచ్చి అనువంశికతకు, ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపారు. ఎవరు? ఫ్రీమన్ తెలిపాడు. ఓకేనా? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అని అయితే సరైన సమాధానం అవుతుంది. దీనికి చూస్తే, శాస్త్రవేత్తలు వారి పరిశోధన నిర్వహించిన కుటుంబాలకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అన్నారు. గుర్తిద్దాం.
ఫస్ట్ వన్, పియర్సన్ ఎవరిపైన పరిశోధన చేస్తాడంటే హోమ్నీ కుటుంబం పైన చేస్తాడు. అలాగే డగ్డేల్ ఏ కుటుంబం, జూక్ కుటుంబంలో నేరస్తులు. అలాగే విన్షిప్ వచ్చి ఎడ్వర్డ్ కుటుంబం, గోర్డార్డ్ వచ్చి మార్టిన్ కల్లికా కుటుంబం పైన చేస్తాడు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. సిఏ బీడే అయితే సరైన సమాధానం అవుతుంది. ఇది ఎక్కడుందంటే ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ చూస్తే 9వ ప్రశ్న, క్రింది వానిలో వికాస లక్షణాలకు సంబంధించి సరికానిదన్నారు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, కరెక్టే ఇది. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశకు సాగుతుంది, ఇది తప్పు. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మనం అన్ని ఆప్షన్లు చూడాలి, ఇది తప్పు. నెక్స్ట్, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది కరెక్టే. వికాసం అనువంశిక మరియు పరస్పర చర్యల ఫలితం, ఇది కరెక్టే. ఓకేనా, ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. వికాసం నిర్దిష్ట నుండి సాధారణంగా సాగదు అండి, సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది కాబట్టి దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే చూద్దాం. నెక్స్ట్ 4th వన్, మానసిక వికాసం సరిగా లేని పిల్లవానిలో సాంఘిక వికాసం, నైతిక వికాసం కూడా వెనుకబడి ఉండటం ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆప్షన్ 2, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి. ఆప్షన్ 3, వికాసంను ప్రాగుక్తీకరించవచ్చును. వికాసం ఒక నిర్విరామ చర్య. వికాసం ప్రాగుక్తీకరించడం ఏంటంటే, ఇప్పుడు 1వ తరగతిలో బాగా గణితం చేసే విద్యార్థి భవిష్యత్తులో గణిత ఉపాధ్యాయుడు అవుతాడు, లేకపోతే గణిత శాస్త్రవేత్త అవుతాడో చెప్పడం ఏమవుతుంది, ప్రాగుక్తీకరించడం అవుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అంటే ఏంటంటే, ముందు వర్ణమాలు నేర్పించడం, తర్వాత గుణింతాలు నేర్పించడం, ఇవన్నీ ఒక వరుస క్రమంలో సాగితే అది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. అలాగే వికాసం ఒకదానిపై పరస్పర సంబంధం ఏంటి, ఇక్కడ సాంఘిక వికాసము నైతిక వికాసం రెండు ఒకదానిపైన ఒక సంబంధంగా సాగుతాయి కాబట్టి పరస్పర సంబంధంగా సాగుతాయి కాబట్టి దీనికి సరైన సమాధానం వచ్చి వికాసం వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అనేది అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే దీనికి చూస్తే సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ అని అంటున్నారు. అలాగే ఆప్షన్ చూద్దాం, యవ్వనారంభ దశ, అలాగే ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, అలాగే ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. దీనికి సరైన సమాధానం వచ్చి పూర్వ బాల్య దశ. అలాగే వాగుడుకాయ దశ అని ఏ దశ అంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే 12th క్వశ్చన్ చూద్దాం. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 1, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. దీనికి సరైన సమాధానం వచ్చి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 13వ ప్రశ్న చూద్దాం. ఇందాక చెప్పాను కదా వాగుడుకాయ దశ అని చెప్పి ఎక్కడ అలా అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది చూడండి. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 పూర్వ కౌమార దశ. దీనికి సరైన సమాధానం వచ్చి పూర్వ బాల్య దశ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూద్దాం. పిల్లల భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. దీనికి నెక్స్ట్ ఆప్షన్ 4, వికాసం ఒక పరస్పర చర్య. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఏంటి, మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు మాట్లాడటం నేర్చుకుంటాం కాబట్టి ఒక నమూనాను అవలంబిస్తుంది కాబట్టి ఒక ఖచ్చితమైన సీక్వెన్స్ ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అనేది అయితే సరైన సమాధానం అవుతుంది. వ్యక్తి వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 పరిసరాలు, ఆప్షన్ 4 అభ్యాసం. దీనికి సరైన సమాధానం వచ్చి పరిసరాలు అనేది అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 16 చూద్దాం. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అని అన్నారు. జీన్ పియాజే స్విట్జర్లాండ్ చెందిన దేశస్థుడు, ఇది కరెక్టే. కోల్బర్గ్ అమెరికాకు చెందిన దేశస్థుడు. చామ్స్కీ అనే అతను ఫ్రాన్స్. కార్ల్ రోజర్స్ అమెరికా. దీనికి సరైన తప్పుకోని సమాధానం ఏంటంటే చామ్స్కీ అనే అతను ఫ్రాన్స్కి చెందినవాడు కాదు, అమెరికాకు చెందిన దేశస్థుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 17th క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తరగతి గది వాతావరణం ప్రతికూలంగా ఉండడం వలన విద్యార్థులు సరిగా అభ్యసించలేకపోయారు. ఇందులో జోక్యచరం అన్నారు. ఓకేనా. ఆప్షన్ 1 విద్యార్థుల అభ్యసనం, ఆప్షన్ 2 తరగతి గది వాతావరణం, ఆప్షన్ 3 ఉపాధ్యాయుల బోధన, ఆప్షన్ 4 బోధనా పద్ధతి. దీనికి సరైన సమాధానం వచ్చి తరగతి గది వాతావరణం. అలాగే నెక్స్ట్ చూస్తే
మొదటి ప్రజ్ఞామాపని ఆప్షన్ 1 బీనే సైమన్, ఆప్షన్ 2 స్టాన్ఫర్డ్ బీనే, ఆప్షన్ 3 వెస్లర్, ఆప్షన్ 4 బాటియా. ఓకేనా, దీనికి సరైన సమాధానం వచ్చి బీనే సైమన్ అనేది సరైన ప్రజ్ఞామాపన, మొట్టమొదటి ప్రజ్ఞామాపన అయితే అవుతుంది. నెక్స్ట్ చూస్తే 19th వన్ చూద్దాం. ఇదే ప్రశ్న మళ్ళీ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. గణితం బాగా చేసే విద్యార్థిని చూసి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతారని అంచనా వేయడం అనేది దీనికి సరైన సమాధానం వచ్చి వికాసంను ప్రాగుప్తీకరించవచ్చిన అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. అనువంశికతకు ప్రాథమిక ఆధారం అన్నాడు, దీనికి సరైన సమాధానం జన్యువులు అవుతుంది. అలాగే చూస్తే నెక్స్ట్ 21 నైతికతను ఫలితం ఆధారంగా అంచనా వేసే దశ అన్నాడు. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వబాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. అలాగే దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 పూర్వబాల్య దశ అవుతుంది. అలాగే స్టాన్లీ హాల్ కౌమార దశకు సంబంధించి ఒక నిర్వచనం ఇస్తారు, మీకు తెలిస్తే దాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. సర్వాత్మక వాదం కనిపించే పియాజే దశ. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. అలాగే ఏంటంటే నేను క్వశ్చన్ చెప్తాను చూడండి. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఉంటుంది అనేది కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ తప్పు సమాధానం, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక. దీనికి సరైన సమాధానం వచ్చి పూర్వ ప్రచాలక దశ అనేది అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 సరైన సమాధానం. అలాగే పిల్లల గ్రాహ్యక పరీక్షలో కార్డుల సంఖ్య CAT, దీన్ని ఎవరు ఎస్ బెల్లాక్ ఎల్ బెల్లాక్ అనే వాళ్ళు ప్రతిపాదిస్తారు. దీంట్లో ఉండే కార్డుల సంఖ్య అన్నాడు. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 30+1, ఆప్షన్ 4 20+1. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 అయితే 10 కార్డ్స్ అనేది సరైన సమాధానం అవుతుంది. అలాగే నెక్స్ట్ 24 చూద్దాం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత. దీనికి సంబంధించి ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు చూద్దాం. ఓకేనా, ఆప్షన్ 1 స్పియర్మన్, థర్స్టన్, గార్డెనర్, ఆప్షన్ 4 గిల్ఫర్డ్. దీనికి సరైన సమాధానం వచ్చి గార్డెనర్. అలాగే స్పియర్మన్ ఒక బుక్ రాస్తాడు, దాన్ని కామెంట్ చేయండి. థర్స్టన్ ఒక బుక్ రాస్తాడు, దాన్ని కామెంట్ చేయండి. ఓకేనా, గిల్ఫర్డ్ కానీ బుక్ రాస్తాడు, అది కామెంట్ చేయండి. థర్స్టన్ రాసే బుక్ ఏంటో కామెంట్ చేయండి. గిల్ఫర్డ్ రాసే బుక్, స్పియర్మన్ రాసే బుక్ ఏంటో కామెంట్ చేయండి, మీకు రివిజన్ అయినట్లు ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాఠ్యపథక సోపానాల వరుస క్రమం అన్నాడు. దీనికి చూద్దాం. సన్నాహం, ప్రదర్శించడం, పునర్విమర్శ. ఆప్షన్ 2 ప్రదర్శించడం, పునర్విమర్శ, సన్నాహం, సన్నాహం, పునర్విమర్శ, ప్రదర్శించడం, పునర్విమర్శ, ప్రదర్శించడం, సన్నాహం. దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అవుతుంది. సన్నాహం, ప్రదర్శించడం, పునర్విమర్శ ఈ 3 సోపానాల వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి ఇది సరైన సమాధానం అయితే అవుతుంది. 26 అంతర్దృష్టి అభ్యసనంకు సంబంధం లేనిది అన్నాడు. ఆప్షన్ 1 ఇక్కడ చూడండి, సంబంధం ఉన్నది లేదనే చివరిలో క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. దీనికి సరైన సమాధానం వచ్చి ఉపన్యాస పద్ధతి. అలాగే 27 చూద్దాం. సాధనమున పనులు సమకూరు ధరలోను అనే నాడు సమర్థించే నియమం. ఆప్షన్ 1 ఇది తార్నైక్ ప్రతిపాదించే నియమాల్లో ఉంటుంది. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, పునర్బలన నియమం, ఫలిత నియమం. అలాగే ఇక్కడ ఏంటంటే దీనికి సరైన సమాధానం అభ్యాస నియమం అవుతుంది. అలాగే పునర్బలన నియమం అనేది అసలు తార్నైక్ ప్రతిపాదించడం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్యూగ్ అనేది దీనికి సంబంధించింది. ఆప్షన్ 1 విస్మృతి, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సహజ సమాధానం. దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటంటే విస్మృతి సరైన సమాధానం. స్మృతి విస్మృతి పరిశోధన చేసిన శాస్త్రవేత్త పేరు కామెంట్ చేయండి. అలాగే అతను ఒక రచన చేస్తాడు, ఏ ఇయర్లో ఆ రచన చేస్తాడో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం. ఆప్షన్ 1 ఆత్మగౌరవ అవసరం, ఆప్షన్ 2 ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం, ఆప్షన్ 3 ఆత్మ సాఫల్య అవసరం, ఆప్షన్ 3 రక్షణ సంబంధిత అవసరం. దీనికి సరైన సమాధానం వచ్చి ఆత్మగౌరవ అవసరం అనేది అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. నెక్స్ట్ చూద్దాం 30 క్వశ్చన్. మెక్లాండ్ అట్కిన్సన్ ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలు సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపచేసే చర్యలతో కూడిన ప్రవర్తన. దీనికి సరైన ఆప్షన్ చూద్దాం. ఉద్దీపన ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ. దీనికి సరైన సమాధానం వచ్చి సాధన ప్రేరణ అయితే సరైన సమాధానం అవుతుంది. ఈ రోజుకైతే 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. రేపు మరి వేరే సబ్జెక్ట్లో రిమైనింగ్ వేరే 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.